చిన్న పిల్లలు హాయ్ చెప్పంగానే బండి పక్కన ఆపి మరి వాళ్ళని వల్కరించే లీడర్ మన తానే వాళ్ళని ఉన్నారా అంటే అది కేటీఆర్ఏనబ్బా. ఎంత బిజీ పనులున్నా ఓ 10 నిమిషాలు ఆపి మరి వాళ్ళని వల్కరించే పోతాడు. ఇగో ఇవాళ కూడా గట్లనే మంచిగా మాట ముచ్చట పెట్టిండు. రోజు ఒక్కసారి మీ పేరేంటి? శ్రవణ్ సార్. బాయ్ షావిక. సార్ బాయ్ కేటీఆర్. బాయ్ కేటీఆర్ అంకుల్ అనాలే. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. బాయ్. హాగో ఆ బుజ్జి నాయనతో కలిసి పోతుంటే రోడ్డు మీద కేటీఆర్ గాని వచ్చిండట. ఎంబట వాళ్ళ నాయన సార్ ఒక్క నిమిషం మా పాప మిమ్మల్ని చూస్తుందంట, ఒక్క సెల్ఫీ సార్ అనగానే పర్లే రర్రీ వచ్చి తీసుకుందాం అని సెల్ఫీ ఇచ్చి ఆ బుజ్జిని ఏం పేరమ్మా ఏం చదువుతున్నా నువ్వు అని మాట కలిపిండు. అటెనక పోయేటప్పుడు ఆ చిన్నది బాయ్ కేటీఆర్ అన్నది. అంతే ఇక పక్కన నవ్వుకుంటా కేటీఆర్ అని మురిసిపోయిండు. ఎంబట పక్కకున్నోళ్ళు కేటీఆర్ అనొద్దు కేటీఆర్ అంకుల్ అనాలని మజాక్ చేసిర్రు. ఇవాళ అసెంబ్లీకి పోతున్న టైంలో కేటీఆర్ సిగ్నల్ కాడ ఆగితే ఇట్లా పబ్లిక్ చూసిపోయి సెల్ఫీలు తీసుకొని మురిసిపోయారు. ఇటు రామన్న కూడా చిన్న పిల్లలను చూస్తే అంతే నవ్వుకుంటా వల్కరిచ్చిండు ఎప్పట్లెక్కని. ఇప్పుడు ఇవే వీడియోలు సోషల్ మీడియాలో వంచుకుంటా మురిసిపోవట్టిరు కారుకర్తలంతా. ఎంతైనా రామన్న జనాలను సొంతింటి మనిషి లెక్కనే పలకరిస్తాడు కదా అని కామెంట్లు సుత చేస్తుర్రు లో చాలా మంది. ఒక పార్టీలు ఉన్నప్పుడు ఇంకో పార్టీ మీద దుమ్మెత్తి పోసుడు, ఆపోజిషన్ పార్టీలను అడ్డంగా నిలువుగా జీరి చింత గట్టుడు జరుగుతుంటది. ఒక పార్టీ సర్కార్ నడుస్తుంటే ఇంకో పార్టీలు ధర్నాలు నిరసనలు చేస్తారు కామన్ గా. కానీ కాంగ్రెస్ పార్టీ దానికి డిఫరెంట్ కదా. అందున జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంకింత డిఫరెంట్. సొంత పార్టీ సర్కార్ మీదనే ఎసోంటి జంగులేపిండో చూడుండ్రి. సొంత పార్టీ మీద పంతానికి ఫైటింగ్ కు పోయినట్టే చేస్తున్నాడు జగిత్యాల కారు పార్టీ లీడర్ జీవన్ రెడ్డి సారు. ప్రతిపక్ష పార్టీలు చేయనంత పోరాటం చేస్తున్నాడు కాంగ్రెస్ సర్కార్ మీద. రైతులను ఎంటేసుకొని కలెక్టర్ ఆఫీస్ కు కదం దొక్కిండు. రైతులు లేనిది రాజ్యం లేదు, రైతులను కాపాడుకోవాలన్నట్టు ఆఫీసర్లను కలిసి రైతుల తరపున కాగితం రాసి వాళ్ళకి ఇచ్చిండు. రంజిత్ భాయ్ మొక్కజొన్న దాదాపు జిల్లాలో ఒక 50,000 ఎకరాలు సాగింది. మొక్కజొన్నలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితి ఏంటంటే ఒకటి పూసలు పెడతాం, అడవి పంట, 3 చీలిక. ఇవన్నీ తగ్గుకొని పంట చూస్తే జగిత్యాల జిల్లాలో వరి తర్వాత మొక్కజొన్న విపరీతంగా పండిస్తున్నారు రైతులు. అది కూడా చాలా కష్టాలకు ఓర్చి పంటను కాపాడుకుంటున్నారు. నీళ్లు లేక కరెంటు రాక రోగాల నుంచి కాపాడుకుంటా వాతావరణాన్ని తట్టుకునేటట్టు మందులు కొట్టుకుంటా కంటికి రెప్పతిరగా కాపాడుకుంటే మార్కెట్ మొక్కజొన్నలను కొంటలేరు. దాంతోని మద్దతు ధర వస్తలేదు. దేశానికి అన్నం పెట్టే రైతు అల్లాడిపోతున్నాడు కాబట్టి సర్కార్ మార్కెట్ ద్వారా మొక్కజొన్నలు కొనాలి. కంటికి రెప్పతీరగా కాపాడుకుంటే మార్క్ ఫెడ్ మొక్కజొన్నలకు కొంటలేదు. దాంతోని మద్దతు ధర వస్తలేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న అల్లాడిపోతున్నాడు కాబట్టి సర్కార్ మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలి. రైతులను అశ్రద్ధ చేస్తే రాజ్యాలు ఆగమైతాయి. అన్నదాతలను కాపాడుకోవాలన్నట్టు కలెక్టర్ ఆఫీసులకు చొచ్చుకొని రైతుల బాధలు సర్కార్కు అర్థమయ్యేటట్టు చేసిండు. అధికార పార్టీలు ఉన్న లీడరే ప్రతిపక్ష నాయకుడు అయ్యిండు. ఈ పోరాటాలు చూస్తున్న జగిత్యాల పబ్లిక్ జీవన్ రెడ్డి సారు కాంగ్రెస్ పార్టీలనే ఉండి కాంగ్రెస్ మీదనే కొట్లాడే కంటే పార్టీ మారితే ఇంకింత మంచిగా ఉంటదని మాట్లాడుకుంటారట. మరి చూడాలి జీవన్ రెడ్డి సార్ మనసు ఏ పార్టీ మీద గుంజుతున్నదో, ఏ పార్టీలో చేరి వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యే అవుతాడో అనేది.